అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పోలీసుల అండతో డీజీపీ డైరెక్షన్తో రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించారు. ఇది మేము పుట్టి బుద్ధిరిగిన తర్వాత, బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక అధికారంలో ఉండే పార్టీ విమర్శల్ని తట్టుకోలేక, ఎదుర్కోలేక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల మీద దాడి, ఆస్తుల ధ్వంసం, ఇళ్ల మీద దాడి, భౌతిక దాడి, ఆఖరికి భార్య బిడ్డలు ఉండే ఇళ్ల మీద కూడా చాలా ఘోరంగా ప్రవర్తించారు. ఇటువంటి సందర్భం మేము ఎప్పుడు చూడలే. ఇది ఈ వైసీపీ ప్రభుత్వం ఘోరాలకి పరాకాష్ట. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు తెలుగుదేశం క్యాడర్ మీద దాడులు చేయటం, తెలుగుదేశం క్యాడర్ని చంపడం, తెలుగుదేశం నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టడం, తెలుగుదేశంలో ఉండే వాళ్ళకు ఉండే ఆస్తుల్ని మీద దాడులు చేయటం, ఇది తప్ప మీరు సాధించింది ఇంకేం లే. ఈరోజు రాష్ట్రంలో ఏందయ్యా ప్రభుత్వం దాడులు, ముఖ్యమంత్రి, డీజీపీ, మంత్రుల ప్రొవొకేషన్, క్లియర్ కేస్ అంత బరితెగించి మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యాలయం మీద దాడులు చేశారంటే ఇది ప్రభుత్వం దాడిది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ హిందూపురంలో బాలకృష్ణ గారి కార్యాలయం మీద, కడప మీద, అక్కడ పట్టాభి గారి ఇంటి మీద, కుటుంబం ఆడబిడ్డలుండే ఇళ్ల మీద ఆస్తుల ధ్వంసం, పార్టీ కార్యాలయాల మీద ఫర్నిచర్ ధ్వంసం, ఆడబిడ్డలు ఉండే దగ్గర మానవత్వం లేకుండా ప్రవర్తించడం, భౌతిక దాడులు, మీ నేరాలకి ఘోరాలకి ఇది పరాకాష్ట. 2.5 సంవత్సరం మీ బతికింతే 2.5 years మా మీద కేసులు పెట్టడం, తెలుగుదేశం నాయకులను జైలుకి పంపించడం, తెలుగుదేశం నాయకులని కార్యకర్తల్ని హత్యలు చేయటం, అల్టిమేట్గా ఎవరెవరికి ఏం వ్యాపారాలు ఉన్నాయో వాటన్నిటినీ మూతేయాలని చెప్పేసి ప్రయత్నం చేయటం. ఇది తప్ప మీరు చేసింది ఏం లేదు. రాష్ట్రంలో ఏ రంగంలో వృద్ధి లేదు. అన్ని డిపార్ట్మెంట్స్ మూతపడిపోయినాయి. సాధారణ పరిపాలన లేదు. గవర్నమెంట్ అంటే ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం మారినా జనరల్ అడ్మినిస్ట్రేషన్ సజావుగా జరిగిపోద్ది. కొత్త స్కీమ్స్ రావచ్చు, పోవచ్చు, కానీ మీకు అసలు పరిపాలన లేదు. అందుకనే జనంలో మీకు వ్యతిరేకత వచ్చింది. అది తట్టుకోలేక ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. నిన్న మా అధికార ప్రతినిధి మాట్లాడిన దానికి ఇంత మీరు కిరాతకంగా ప్రవర్తిస్తే మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద, మా మీద, కుటుంబాల మీద వాడిన భాషకి మేమేం చేయాలా? నిన్న జరిగినటువంటి సంఘటనలు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి, డీజీపీ కార్యాలయానికి పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగితే సమాచారం ఇచ్చిన 5:03 సమాచారం ఇచ్చిన 2 నిమిషాలు కూడా పట్టదు. డీజీపీ కార్యాలయం నుంచి పక్కనే ఏపీఎస్పీ బెటాలియన్ ఉంది, పార్టీ కార్యాలయం వెనకనే. వచ్చిన నాదుడు లేడు. చివరికి రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దొరికిన ఒక సస్పెక్ట్ పోలీస్ అని చెప్పాడు, కొద్దిసేపు ప్రెస్ అని చెప్పాడు. చివరికి పోలీస్ అధికారులకు అప్పచెప్తే మఫ్టీలో ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ వ్యక్తిని మళ్ళీ చెప్తున్నారు. స్వయంగా పోలీసే రెక్కీ నిర్వహించి ఆ కార్యాలయంలో పోలీస్ ముందుగా 1 గంటకు మేము ఉన్నాం కార్యాలయం. పోలీసు వచ్చి ఫ్లోర్లన్నీ తిరుగుతూ ఉంటే
దేనికంటే బాబు గారు వస్తారు కదా రేపు, అందుకని వచ్చి చెక్ చేస్తున్నాం అన్నారు. బాబు గారు వస్తే చెక్ చేసేది మామూలు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, స్పెషల్ పార్టీ డాగ్ స్క్వాడ్లు వస్తారు, అందరూ చెక్ చేసుకుంటారు, వీళ్ళు ఎందుకు వచ్చారని అనుకున్నాం. కానీ రాత్రి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు దొరికారని తెలిసింది. పోలీసు యంత్రాంగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి చేసినటువంటి దాడి ఇదండి. అనంతపూర్, కడప బాలకృష్ణ గారి ఇల్లు, అనంతపూర్లో మా మైనారిటీ నాయకుడు ఇంటిపై దాడి, తిరుపతిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదే సుధీర్ రెడ్డి, ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళ ఇళ్ళ మీద పోయామన్నారు. ఆయన విద్యుత్ సమస్యపై ధర్నాకు పోతే ఆయనపై రాళ్ల దాడి, గాయాలైనాయి. నెల్లూరు పార్టీ కార్యాలయంపై దాడికి ఎందుకు వచ్చారు? ఈడెవరు ప్రెస్ మీట్ పెట్టి తిట్టలేదే ముఖ్యమంత్రిని. వైజాగ్ పార్టీ కార్యాలయం మీద దాడి. మేము ఒక్కటే అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని, చంద్రబాబు నాయుడు గారింటిపై 50 కార్లతో కత్తులు, కర్రలు ఎత్తుకొని, రాట్లు ఎత్తుకొని దాడి చేయడానికి పోతే గుంటూరు డిఐజీ, ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, అయ్యా జోగి రమేష్ గారు విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్ళాడు, చర్చలు జరపడానికి వెళ్ళాడు, ఇది కరెక్ట్ కాదని. ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు ఆయన పిఏలు, పిఎస్లు, ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండే చూడాల్సిన ముఖ్యమంత్రి బీపీ వచ్చింది మా కార్యకర్తలకి, పోయి బీపీ వస్తే ఇంకేమైనా వస్తే పక్కింట్లో పైన దూతారా మీ వాళ్ళ? ఏమండి ముఖ్యమంత్రి గారు, మీ వాళ్ళకి వ్యామోహం వస్తే పక్కింట్లో దూరుతారా? బీపీ వస్తే పక్క పార్టీల పైన పోతారా? ఏమైనా మాట్లాడి ఇందాక సజ్జల చెప్తాడు, మేము సమర్థిస్తున్నాం, ఇప్పుడే ఆ కోతి పడాలని సమర్థిస్తున్నాడంట. ఆయన మమ్మల్ని పంది అంటాడు. ఆయన కోతి, ఆయన ఇంకోరిని సమర్థించడం, ఆయన ఇంకోరికి మళ్ళా చెప్పడం పంది అని. ఏంటిది? రోజు ఈ రాష్ట్రాన్ని ఆల్రెడీ 25 సంవత్సరాలు వెనక్కి తోసేశాడు, బిడ్డల భవిష్యత్తు లేకుండా చేసేశాడు. ఈరోజు యావత్ భారతదేశం నవ్వుకుంటుంది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుండే పాలన గురించి. ఎప్పుడు చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర ఆవేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు, ఏ పార్టీ అయినా సరే ఏదో ఉద్రిక్తత, ఆవేశంలో ఎక్కడైనా జరగవచ్చు. ఇది ఒక కాన్స్పిరెన్సీ, ఒక ప్లాన్. ఇది జగన్మోహన్ రెడ్డి, డీజీపీ సవాంగ్ ఇద్దరి యొక్క డిజైన్. ఇది కూతవేట్లో ఉంది డీజీపీ ఆఫీస్, కావాలని దగ్గర ఉండి చేయించిన కుట్ర ఇది. ఈరోజు కారణము పట్టాభి మాట్లాడారు, వాళ్ళు ఇంత లావు తోలు వాడది. పట్టాభి మాట్లాడితే వాళ్ళకి రోజు అందరు తిట్టులే, వాళ్ళకి పట్టాభి కాదు, పట్టాభి సమస్య కాదు ఇది. ప్రజలు వ్యతిరేకం వచ్చేసింది, అసహనం ఉంది ప్రజల్లో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే అనేక ప్రామిసెస్ చేశారు, ఒక్కటి కానీ ఫుల్ఫిల్ చేయలేదు, అబద్ధం. ఈరోజు సామాన్యుడు ప్రశ్నించే పరిస్థితికి వచ్చాడు. గతంలో మీరు ఎవరి దగ్గరైనా మైక్ తీసుకెళ్తే, అయ్యా మాకు వద్దులే, ఏమైనా మాట్లాడితే మాకు ఎందుకు అనేవాళ్ళు. ఈరోజు సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక డేంజరస్ సైన్. సామాన్యుల్లో ప్రశ్నించే తత్వం వచ్చేస్తే ఇంకా ప్రభుత్వం ఉండే సమస్య లేదు. అందుకోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన దాడి చేస్తే ప్రజలు కావచ్చు, ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటే భయపడి ఆగిపోవాలి. అసలు ఇదన్నీ ఎందుకు జరిగింది? ఈ రాష్ట్రంలో ఎప్పుడు కానీ హెరాయిన్ వస్తే టీవీలో చూసేవాళ్ళం మేము, ఇంత పొట్లాలు చూపించే తెల్లగా, ఇంత